మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎవరికి దొరుకుతుంది? గరుడ పురాణం ప్రకారం ఆత్మ యమలోకానికి చేరుకున్నాక యమధర్మరాజు ఆత్మ యొక్క మంచిని చెడుని విభజించి పూర్వక్రియల ప్రకారం 4 లోకాలలో ఏ లోకానికి పంపించాలో నిర్ణయిస్తాడు. మొదటిది వైకుంఠ లోకం. మంచి పనులు చేసిన వారు, ధార్మికంగా జీవించి భగవంతుని పట్ల భక్తితో జీవించిన వారు వైకుంఠానికి చేరి మోక్షాన్ని పొందుతారు, పునర్జన్మ నుండి విముక్తి దొరుకుతుంది. రెండవది స్వర్గలోకం. మంచి పనులు చేసి ధర్మబద్ధంగా ఉన్నవారు స్వర్గలోకానికి చేరుతారు. అక్కడ నుండి కొంతకాలం సుఖ సంతోషాలతో గడిపి భూలోకంలో పునర్జన్మ తీసుకుంటారు. మూడవది పితృలోకం. మొదట ఆత్మ తన పాపాలను పైచ్యుతం చేసుకున్నాక తన పూర్వీకులను కలుసుకోవడానికి పితృలోకానికి వెళ్తారు. అక్కడ నుండి తిరిగి భూమిపై పునర్జన్మ తీసుకుంటారు. నాలుగవది నరకలోకం. పాప కార్యాలు చేసిన వారి మోసం, అహంకారము, హింస చేసిన వారు ఆత్మలు నరకలోకానికి పంపబడతాయి. అక్కడ పాపానుసారంగా శిక్షలు అనుభవిస్తారు. ఇక్కడ నుండి చాలా తక్కువ మంది తిరిగి పునర్జన్మ పొందగలుగుతారు.